ఎవ్రీవన్, ఇవాళ మన టాపిక్స్ ఏంటంటే అసలు సూపర్వైజర్ లెర్నింగ్ టైప్స్ ఏముంటాయి అండ్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్, టైప్స్ ఆఫ్ రిగ్రెషన్ అవన్నీ తెలుసుకుందాము. సో ఇప్పుడు సూపర్వైజింగ్ లెర్నింగ్లో మెయిన్ టైప్స్ ఏంటంటే క్లాసిఫికేషన్ అండ్ రిగ్రెషన్ అనమాట. ఇక్కడ క్లాసిఫికేషన్ అంటే ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే ఇన్పుట్ని బేస్ చేసుకొని ఇది స్పామ్ ఇమేలా, నాట్ స్పామ్ ఇమేలా, లేదా ఇది క్యాటా, డాగా అలాగే క్లాసిఫై చేస్తుంది అనమాట. కానీ ఇక్కడ రిగ్రెషన్కి వచ్చినట్టయితే సపోజ్ ఇప్పుడు ఒక హౌస్ ప్రిడిక్షన్ తీసుకున్నారే అనుకోండి. హౌస్ ప్రిడిక్షన్స్లో దాని ఒక ఇన్పుట్ ఫీచర్స్ తీసుకున్నట్టయితే దాని ఒక లొకేషన్ ఎక్కడుందని, దాని తర్వాత దాని ఒక ఏరియా సైజ్ ఏంటండి, ఇవన్నీ కన్సిడర్ చేసుకుని ఇది అవుట్పుట్గా ప్రైస్ని ప్రిడిక్ట్ చేస్తుంది అనమాట. వీటన్ని మీద డిపెండ్ అయ్యి అది రిగ్రెషన్ అంటే. సో ఇప్పుడు క్లాసిఫికేషన్ గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. పర్పస్ యూజ్డ్ వెన్ ద అవుట్పుట్ వేరియబుల్ ఈస్ కేటగరికల్, విచ్ మీన్స్ దెర్ ఆర్ టూ క్లాసెస్ సచ్ యాజ్ ఎస్, నో, మేల్, ఫీమేల్, ట్రూ, ఫాల్స్ ఎక్సెట్రా. అంటే సింపుల్గా చెప్పాలంటే ఏం లేదు, సపోజ్ ఇక్కడ క్యాట్, డాగ్ ఉందని అనుకోండి. దాంట్లో ఈ మిషన్ లెర్నింగ్ అనేది మోడల్ అనేది ఇన్పుట్ ఫీచర్స్ పైన ట్రైన్ అయ్యి, ఫీచర్స్ అంటే ఇక్కడ దాని యొక్క నోస్ కానీ, ఐస్ కానీ, దాని యొక్క ఇయర్స్ కానీ వీటన్నిటిని అబ్జర్వ్ చేసుకుని ఇది క్యాటా, డాగ్ అని ఈజీగా క్లాసిఫై చేస్తుంది అనమాట. సో ఇప్పుడు అసలు టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఏమేమి ఉంటాయో తెలుసుకుందాం. అసలు ఫస్ట్ ఈ సింగిల్ లేబుల్ క్లాసిఫికేషన్కి మల్టీ లేబుల్ క్లాసిఫికేషన్కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ సింగిల్ లేబుల్ క్లాసిఫికేషన్ ఏంటంటే ప్రిడిక్ట్ చేసేటప్పుడు మోడల్ అనేది ఒక అవుట్పుట్ని ప్రిడిక్ట్ చేస్తుంది అనమాట, ఏదో ఇది క్యాటా లేదా డాగా అని. కానీ ఇక్కడ మల్టీ లేబుల్ క్లాసిఫికేషన్ ఏంటంటే మల్టిపుల్ అవుట్పుట్స్ని ప్రిడిక్ట్ చేస్తుంది అనమాట. అంటే ఒకేసారి ఈ ఇమేజ్లో క్యాటు, డాగు రెండు ఉన్నాయి, ఇంకొక ఇమేజ్లో డాగు, మంకీ రెండు ఉన్నాయి, అలాగా మల్టిపుల్ అవుట్పుట్స్ని ప్రిడిక్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ సింగిల్ లేబుల్ క్లాసిఫికేషన్లో ఇంకొక టూ టైప్స్ని చూసుకున్నట్టే బైనరీ క్లాసిఫికేషన్, మల్టీ క్లాసిఫికేషన్. బైనరీ క్లాసిఫికేషన్ అంటే ఏం లేదు, బైనరీ నెంబర్ అంటే ఏంది 0 and 1 కదా. అంటే దానికి అర్థం ఏంటంటే ఇది 2 waysగా క్లాసిఫై చేస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఎస్ ఆర్ నో కానీ, ఇతనికి లోన్ ట్రాన్సాక్షన్ అయ్యిందా లేదా అని, అలాగా 2 అంటే బైనరీ లాగా ఓన్లీ 2 పాసిబుల్ ఆఫ్ అవుట్కమ్స్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మల్టీ క్లాసిఫికేషన్ చూసినట్లయితే మల్టీ క్లాసిఫికేషన్ అనేది మల్టిపుల్ అవుట్కమ్స్ ఉంటాయన్నమాట. ఎలా అంటే ఇప్పుడు డాగు, క్యాటు, మంకీ మూడింటిని ఇన్పుట్ ఫీచర్స్గా తీసుకున్నప్పుడు ఈ మోడల్ అనేది ఈ మూడింటి మీద ట్రైన్ అయ్యి అవుట్పుట్ ఎలా ఇస్తుంది, మూడింటిలో ఏదో ఒకటి ఇవ్వచ్చు కదా. 3 ఛాన్సెస్ ఉంటాయి కదా. సో అది డిఫరెన్స్ బిట్వీన్ సింగిల్ లెవెల్ క్లాసిఫికేషన్ అండ్ మల్టీ లెవెల్ క్లాసిఫికేషన్. సో ఇప్పుడు అసలు రిగ్రెషన్ అంటే ఏం తెలుసుకున్నాం. రిగ్రెషన్ అంటే ఏం లేదు, టు ప్రిడిక్ట్ ఏ కంటిన్యూస్ న్యూమరికల్ వాల్యూ, న్యూమరికల్ వాల్యూని ప్రిడిక్ట్ చేయడానికి, అంటే కంటిన్యూస్ వాల్యూస్ని ప్రిడిక్ట్ చేయడానికి అనమాట. ఇంతకుముందు చెప్పాను కదా, ప్రైస్ ఆఫ్ లోన్ని ప్రిడిక్ట్ చేయడం. ప్రైస్ అంటే ఏంది, ఒక న్యూమరికల్ వాల్యూ కన్నా, ఫ్లోట్ కానీ ఏదైనా అని. ఇప్పుడు అసలు రిగ్రెషన్లో టైప్స్ ఏముంటాయో తెలుసుకుందాం. టైప్స్ ఆఫ్ రిగ్రెషన్లో ఫస్ట్ వచ్చేసి లీనియర్, నాన్ లీనియర్ అనమాట. లీనియర్ గురించి సింపుల్గా చెప్పాలంటే ఒకవేళ ఇన్పుట్ ఫీచర్స్లో చేంజెస్ చేస్తే అవుట్పుట్ కూడా చేంజ్ అవుతుంది అనమాట. అంటే ఇన్పుట్ ఫీచర్ కానీ ఒకవేళ రైజ్ అయితే అవుట్పుట్ కూడా లీనియర్గా రైజ్ అవుతుంది అనమాట. బట్ కానీ ఇక్కడ నాన్ లీనియర్కి వచ్చినట్టయితే ఇన్పుట్ ఫీచర్లో చేంజ్ అయినప్పుడు అవుట్పుట్ అనేది చేంజ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అండ్ ఇన్పుట్ అనేది రైజ్ చేసినప్పుడు అవుట్పుట్ అనేది రైజ్ అవ్వచ్చు లేదా డిక్రీజ్ కూడా అవ్వచ్చు అనమాట. అంటే ఇక్కడ మెయిన్గా చెప్పాలని అయితే అవుట్పుట్ అనేది ఇన్పుట్ ఫీచర్ మీద డిపెండ్ అవ్వదు అనమాట. సో అది లీనియర్కి నాన్ లీనియర్కి డిఫరెన్స్ ఏంటంటే, సో ఇప్పుడు ఇక్కడ లీనియర్లో 2 టైప్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి సింపుల్ లీనియర్ ఈక్వేషన్ అండ్ ఇంకోటి మల్టీ లీనియర్ ఈక్వేషన్. ఇక్కడ సింపుల్ లీనియర్ ఈక్వేషన్, మల్టీ లీనియర్ ఈక్వేషన్ రెండింటిలో అవుట్పుట్ అనేది ఒకటే ఉంటుంది అనమాట. ఇన్పుట్ ఫీచర్సే చేంజ్ అవుతాయి. సింపుల్ లీనియర్ ఈక్వేషన్లో ఏమంటే ఒక ఇన్పుట్ ఉంటుంది, మల్టిపుల్ లీనియర్ ఈక్వేషన్ ఏమంటే మల్టిపుల్ ఇన్పుట్ ఫీచర్స్ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు నాన్ లీనియర్ ఈక్వేషన్లో టైప్కి వచ్చినట్టయితే పాలినామియల్ ఈక్వేషన్. ఇక్కడ ఇన్పుట్ ఫీచర్స్కి అవుట్పుట్ ఫీచర్కి గ్రాఫ్కి ఇచ్చినట్టయితే కర్వ్ షేప్లో ఉంటుందన్నమాట. ఇక్కడ గ్రాఫ్ ప్రకారం కన్సిడర్ చేసుకున్నట్టయితే డిపెండెంట్ వేరియబుల్ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్ ఇంక్రీజ్ అవుతుండగా డిపెండెంట్ వేరియబుల్ కూడా ఇంక్రీజ్ అవుతుందన్నమాట, ఒక లీనియర్ లైన్ లాగా. బట్ కానీ ఇక్కడ నాన్ లీనియర్ రిగ్రెషన్లో పాలినామియల్ మోడల్ని కన్సిడర్ చేసుకున్నట్లయితే డిపెండెంట్ వేరియబుల్ ఇంక్రీజ్ అవుతుంది, కొన్నప్పుడు సడన్లీ రైజ్ అవుతుంది అండ్ కొన్నప్పుడు డిక్రీజ్ కూడా అవుతుంది. అసలు ఈ పాలినామియల్ రిగ్రెషన్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఒకవేళ ఇండిపెండెంట్ వేరియబుల్కి డిపెండెంట్ వేరియబుల్కి రిలేషన్షిప్ అనేది కాన్స్టెంట్గా లేకపోతే, స్ట్రైట్ లైన్లా లేకపోతే. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ వీడియోలో NumPy గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం.